ప్లీజ్ దయాకర్ గారు, రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడైనా దేశవ్యాప్తంగా, తెలంగాణనే కాదు, నేను దేశవ్యాప్తంగా కూడా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ ఏ ఆలయం మీద అటాక్ జరిగినా కూడా దొరికినటువంటి నిందితులు పిచ్చోలు అవుతున్నారు. ఆ ఆలయం ముందు నిరసన తెలిపే వ్యక్తులు మాత్రం మతోన్మాదులు అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను మిమ్మల్ని అనట్లే, మీ ప్రభుత్వాన్ని అనట్లా, దేశవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నారు. ఎక్కడ అటాక్ జరిగినా, ఎక్కడ ఆలయాలు ధ్వంసం చేసినా, ఎక్కడ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసినా దొరికినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అంతిమంగా పోలీసులు తేల్చేది అతను మతి స్థిమతం లేదు, మానసిక పరిస్థితి సరిగా లేదు. కానీ అక్కడ అలా జరిగిన దానికి నిరసన తెలిపే వ్యక్తులు మాత్రం మతోన్మాదులు అవుతున్నారు. ఇది కరెక్టా? ఇప్పుడు మనం ఎక్కడ కూడా గుళ్ళ దగ్గరనో ఇంకొక దగ్గరనో దాడులు జరగాలనో ఇంకొక గుళ్ళని మనం ధ్వంసం ఇంకొక దగ్గర ఎవరో వచ్చి కావాలని ఎవరు కోరుకుంటారు? లేదు లేదు, ఒక అటాక్ జరిగినప్పుడే సరైన యాక్షన్ తీసుకుంటే, కఠినంగా శిక్షిస్తే, ఓట్ల రాజకీయాలు చేయకుండా వాళ్ళని శిక్షిస్తే అటువైపు ఓట్లు ఏమైనా పోతాయేమో అని చెప్పి భయపడకుండా శిక్షిస్తే మరోసారి ఇటువంటి ఘటనలు జరగవు. అలా జరగకుండా వాళ్ళు మతోన్మాదులు, లేదంటే మతిస్థిమతం లేని వారు, మానసిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్లే పదే 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 ఇవి రిపీట్ అవుతున్నాయి అనేది అందరూ చెప్తున్నటువంటి, వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. నిజంగా మీరు గుళ్ళ మీద చేసుకొని చెప్పండి, ఈ తరహా వ్యాఖ్యలు, ఈ తరహా ఘటనలు జరిగిన ప్రతి ఒక్కరి మీద ఎక్కడైనా సరే సరైన యాక్షన్ జరిగిందా? సరైన యాక్షన్ తీసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ తీసుకొచ్చగలిగినాం, శాంతి భద్రతలు పెంచగలిగినాం. మహిళల విషయంలో ఎక్కడ దాడులు జరిగినా ఇంకో జరిగినా ఈ ప్రభుత్వం వెనువెంటనే స్పందించి వాళ్ళకి శిక్షించినటువంటి ఒకటి. మీరు ఇవాళ గుళ్ళ దగ్గర కావచ్చు, ఖచ్చితంగా చేయవచ్చా? 6ంటికి ఆమెను చేసి 9 o'clock ప్రాసిక్యూట్ చేసి ఆమె జడ్జి గారు 9 o'clock మేము బెయిల్ ఇస్తే రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది అమ్మాయి. ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది? ఇదా మీరు నేను మాట్లాడొచ్చా? తప్పుడు ప్రాపగండా చేసి, ప్రభుత్వ తీరును పట్ల తప్పుడు ప్రాపగండా చేసి దాన్ని మొత్తం కూడా ఉన్నది లేనిలాగా మొత్తం ఒక క్రియేట్ చేసి మొత్తం కూడా ఒక పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వాన్ని ఒక బదనాం చేసే విధంగా వివరించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సంఘటనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసులు గుర్తించి పోలీసు చట్టపరిధిలోనే పోలీస్ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలకే ఉండదు, ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం ఇగో ఇక్కడ చూడండి, ముత్యాలమ్మ గుడిలో జొర్రింది ఒక ముస్లిం. అదొక సంఘటన. వినండి దయాకర్ గారు, నేను ఏమంటున్నంటే, ఈడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఈ సమస్యలో ఉన్న వాళ్ళందరూ హిందువుల అధికారుల కాడికి వెళ్ళి పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ వరకు హిందువులే కదా. ఈ హిందువుల మధ్యలో సామరస్యత ఎందుకు ఉండదు బాయ్? అంటే ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఏంది? ఈ రోజు అంటే దయాకర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ను చంపుదాం అనుకుంటారు కదా. మరి లోకల్ బాడీలో కాంగ్రెస్ కు అవసరం లేదా ఓట్లు? ప్రభుత్వానికి అవసరం లేదా ఓట్లు? మీరు ఎక్కడికో ఎందుకు పోతున్నారండి? సంబంధం మాట్లాడుతున్నారండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అంత ముందుకు హైడ్రా గురించి మాట్లాడారు. ఇవాళ బతుకమ్మ కుంట సంవత్సరాల తరబడి భూ కబ్జా అయితే ఇవాళ 5 ఎకరాలు కాపాడి ఇవాళ మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి ప్రభుత్వం కల్పించింది. మరి ఎవరి వల్ల కల్పించింది? అరే మీకెందుకు కలపడట్లేదు? నీ ప్రభుత్వం అలాంటి పద్ధతి అవుతుంది. ప్లీజ్, తెలుగుదేశం ప్రభుత్వం పర్మిషన్ ఎప్పుడైనా ప్రభుత్వం ఈ భూముల్లో కాపాడింది. మా విద్యార్థుల అకాడమిక్ ఇయర్ గానీ అక్కడ విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు పైన ఉన్నటువంటి ఆలోచన బిల్డింగ్ మారతారండి. ఏదో కబుర్లు చెప్పొద్దు. ఈ విద్యార్థులను తరలించవచ్చు సార్, కానీ ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి కనీసం చేశారు.
ఎక్కడ ఇంకొక గుడి ఇచ్చారా? ఒక కాలేజ్ పోతే ఇంకొక కాలేజ్ వస్తుంది, ఒక కాకపోతే అంతా లేకుండా ఆగబుద్ధి ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు లేరు, మీ ప్రభుత్వం లేదు. ఎదవ కథలు ఈ ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళ కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. దీన్ని 2-3 రోజులలో 2 రోజులే 48 అవర్స్ టైం ఇచ్చాం మేము. 48 అవర్స్ లో గానీ మీ ప్రభుత్వం దిగొచ్చి దానికి గానీ సమాధానం చెప్పకపోతే ఈ రోజు 100లో వచ్చిన వాళ్ళు లక్షల్లో వస్తారు, వేలల్లో వస్తారు, మొత్తం దిగ్బంధం అవుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మా హిందువులందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్న నిజమైన హిందువులు, మీలాంటి హిందువులు కాదు, నికార్సైన హిందువులు అందరూ వస్తారు. అమ్మవారి కోసం ఎంతవరకైనా వెళ్తాం. బోనం ఇస్తే మీరేమో ఎత్తుకొని ఫోటోలు తీసేసి అమ్మవారికి ఫ్లెక్సీలు వేయించుకోవడానికి మాత్రం మీ మినిస్టర్స్ అందరూ బోనాలు చేస్తారు. కానీ నిజమైన అమ్మవారికి జరుగుతున్న అన్యాయానికి మీరు ఎవరు మాట్లాడరు. తిరిగి రాజకీయం మీరు చేస్తున్నారు, రాజకీయం మేం కాదు, మాకు అవసరాలు లేవు. మీరు కదా కార్పొరేట్ ఎలక్షన్ దగ్గరలో ఉంది, ప్లాన్ చేస్తున్నారు. ఒక్క హిందూ ఓటు పడితే అప్పుడు అడగండి, అమ్మవారితో పెట్టుకున్న వాడు మట్టి కొట్టుకు పోతారు. ఎందుకు పనిగా కూడా పోతారు. మీ మినిస్టర్స్ దగ్గర మొత్తం ప్రభుత్వం సర్వనాశనం. ఒకటే విషయం చెప్తున్నాను సార్, ఇంకొకసారి గనక హిందువులు మతము రాజకీయాలు అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇందాక శివ గారు కరెక్ట్ గా చెప్పినారు. అంటే గుళ్ళు కూల్చేస్తేనో మతోన్మాదాలు, గుళ్ళు కూల్చేసిన వాడికేమో మతం ఉండదు, ఎందుకు కూల్చేశారు స్వామి అని అడిగినందుకేమో మతోన్మాదం అనేటటువంటి మతోన్మాదాలు అని పేరు పెడుతున్నారు. నాట్ ఓన్లీ యూ ద పీపుల్, అన్ని మతాలు అవే చేస్తున్నాయి. గుర్తు పెట్టుకోండి, 80% ఉన్నారు హిందువులు, 80% ఉన్నారు. మహిళా శక్తి ఉంది, యువ శక్తి ఉంది. హిందువు కాంగ్రెస్ లోనూ ఉన్నాడు, బీఆర్ఎస్ లోనూ ఉన్నాడు, బీజేపీలోనూ ఉన్నాడు, ఇంట్లోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు. కేవలం పార్టీలను అడ్డం పెట్టుకుని హిందువుని కనుక దిగజార్చే పరిస్థితి చేస్తే పార్టీలు రావు సార్, మహిళా శక్తి రోడ్డు మీదకి వస్తుంది. ఖచ్చితంగా మేమేంటనేది, మా ధర్మం ఏంటనేది, హిందూ స్త్రీ యొక్క శక్తి ఏంటనేది ప్రూవ్ చేస్తాం. దయచేసి గుళ్ళ మీదకి వచ్చినప్పుడు విచిత్రమైన ప్రేలాపనలు పేలితే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, హిందూ స్త్రీకి జరిగినటువంటి అవమానానికి వాళ్ళు వచ్చారండి. భజన దగ్గదళ్ళు వచ్చిందో, ఇంకొకళ్ళు వచ్చారో, మీరేమయ్యారు? ఏ పార్టీ అయినా మాకు వెనక వచ్చిందా? మా వెనక ఎవరైనా వచ్చి నిలబడితే పార్టీ రంగు కట్టగట్టేస్తా ఉంటారా? లేవడు రాకపోతే నోరు మూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారా? ఇవాళ హిందువుకి ఏదైనా జరిగితే వచ్చి నిలబడుతున్నది ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఇదే బీజేపీలో కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా మిగిలిన నాయకులు ఎందుకు రావడం లేదు? పెద్ద పెద్ద లీడర్స్ ఏం చేస్తున్నారు? అంటే మేము రోడ్డు మీద పడితే దాంట్లో ఏమన్నా ప్రయోజనం ఉంటే అందరూ వస్తారా? ప్రయోజనం లేకపోతే అనాథలాగా హిందూ మతము, అనాథ స్త్రీలాగా హైందవ స్త్రీ రోడ్డు మీద పడాలనుకుంటున్నారా? జాగ్రత్త. ఈ రోజు గనక ఇవాళ మీరు అనుకున్నట్టు మాకే రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కావాలంటే ఓటేస్తాం, ఎవరికి వేయాలో వేస్తాం, ఎవరిని గెలిపించాలో గెలిపిస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఒక్కటి చైతన్యమైతే రాజ్యాలే కూలిపోతాయి. అలాంటిది కూలగొట్టిన గుడిని కట్టలేదా? కట్టి తీరుతాం. రైట్.